నమస్తే. వెల్కమ్ టు ఓకే టీవీ. కొన్ని గంటల క్రితం ఇటు కాంగ్రెస్ పార్టీ, అలాగే అటు బీజేపీ పార్టీ దగ్గర కొంత రచ్చ జరిగిన పరిస్థితి. కొంత ఓవర్ యాక్షన్ అని అనాలి. కొంత డైవర్షన్ పాలిటిక్స్‌గా కనపడింది అదంతా నాకు. ఎందుకు డైవర్షన్ పాలిటిక్స్ అంటున్నా అంటే, బేసిక్‌గా ఈరోజు అనర్హత పిటిషన్‌కి సంబంధించి స్పీకర్ మరో ముగ్గురు ఎమ్మెల్యేలకు సంబంధించి తీర్పు ఇవ్వాల్సిన రోజు ఈరోజు. సో దీని మీద ప్రధాన మీడియా మొత్తం కూడా ఉదయం పేపర్లో ఇదే వార్తగా ప్రచురించింది. నిన్న ఏదైతే ఐదుగురికి సంబంధించి అనర్హత పిటిషన్ మీద స్పీకర్ కొట్టేసిందో, సో దీనికి సంబంధించి కూడా ఈరోజు పెద్ద ఎత్తున చర్చలు జరగాల్సిన పరిస్థితి. కానీ ఈ చర్చ అంతా దేనికి పోయింది? నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా గాంధీకి, రాహుల్ గాంధీకి ఊరట లభించింది. సో ఆల్రెడీ ఢిల్లీ హైకోర్టు దీని మీద తీర్పు వెలువరిన తర్వాత ఈరోజు కాంగ్రెస్ టీపీసీసీ నేతలందరూ కూడా బీజేపీకి నిరసనగా ర్యాలీ చేయడానికి ట్రై చేయడం జరిగింది. ఇక్కడ పోలీసులు కొంత అదుపు చేసి వాళ్ళందరినీ కొంతమందిని అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళంతా కూడా కంట్రోల్ చేయడం. ఒక పక్క బీజేపీ పార్టీ ఆఫీస్ దగ్గర ఇదే సిచ్యువేషన్, కాంగ్రెస్ పార్టీ ప్రధాన ఆఫీస్ దగ్గర కూడా ఇదే సిచ్యువేషన్ నెలకొన్న పరిస్థితి. సో అంతా కూడా పోలీస్ బందోబస్తు నడుమ ఈరోజు రెండు పార్టీ ఆఫీసులు కూడా భారీ భద్రత నడుమ ఉన్న పరిస్థితి. సో వీళ్ళ పెద్ద ఎత్తున ర్యాలీగా వెళ్లాల్సిన అవసరం ఏంది? అసలు నేషనల్ హెరాల్డ్ కేసులో సరే ఊరట లభించిన తర్వాత ఇంతగానం రోడ్లెక్కి నిరసన తెలపాల్సిన అవసరం ఉందా అంటే లేని పరిస్థితి. అవసరం లేదు. ఇప్పుడు కోర్టు తీర్పు ఇచ్చింది, అక్కడ కథం అయిపోయింది. ఇప్పుడు దీన్ని కావాలని ఇష్యూ చేయడానికి ప్రయత్నించినట్టుగా కనపడతా ఉంది కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు తెలంగాణలో ఇప్పుడు సోనియా గాంధీ, రాహుల్ గాంధీకి తీర్పు అనుకూలంగా రావడం వల్ల తెలంగాణకు ఒరిగింది ఏం లేదు. ఇప్పుడు వాళ్ళకు ఊరట లభించిందేమో కానీ తెలంగాణకి దానివల్ల ఉపయోగం అనేది నాకు తెలిసి శూన్యం. కానీ ఇక్కడెందుకు దీన్ని అంత రచ్చ చేయాల్సింది? ఇక్కడ తెలంగాణ బీజేపీ భవన్కి ఎందుకు నిరసన తెలపాల్సిన అవసరం ఏంది అంటే జీరో. ఇక్కడ రెండు డ్రామాలు నడిచినాయి ఈరోజు. రెండు విషయాలను కప్పిపూడ్చే ప్రయత్నంగా నడిచింది ఇక్కడ. ఒకటి, ఎమ్మెల్యేల అనర్హత వేటుకు సంబంధించి అంశాన్ని టోటల్గా భూస్థాపితం చేయాలి, ఈ ఇష్యూ మీద ఎవరు మాట్లాడొద్దు అనే కాన్సెప్ట్ ఒకటి. అంటే ఏ మీడియా కూడా ఆ ఇష్యూని పెద్ద చేసి చూపించకూడదు అనే కాన్సెప్ట్ ఒకటి. ఎందుకంటే ప్రధాన మీడియాలన్నీ కూడా ఈరోజు బీజేపీ ఆఫీస్ దగ్గర జరిగిన సీన్స్, ఇటు కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ దగ్గర జరిగిన సీన్స్ ఇవే చిత్రీకరణలో బిజీగా ఉన్నాయి. ఇందాకడ వరకు కూడా ఇదే బిజీలో ఉన్నాయి. అందరూ కూడా అనర్హత వేటుకి సంబంధించి ఈరోజు ముగ్గురు ఎమ్మెల్యేలకి తుది నిర్ణయం ఇవ్వాల్సిన పరిస్థితి. మరి ఎక్కడ వచ్చిందా ఇప్పటివరకు అంటే ఏమో. అదొకటి. నిన్న జరిగిన నిర్ణయానికి సంబంధించి ఈరోజు చాలా పెద్ద ఎత్తున చర్చ జరగాల్సిన పరిస్థితి. కానీ ఈ రెండు కూడా అవాయిడ్ అయినాయి. ఇంకోటి, బీజేపీ ఈ డ్రామాలు ఎట్లా ఈ డ్రామాకి సహకరించింది అనేది కూడా చెప్తాను. ఈ కాంగ్రెస్ బీజేపీ రెండు కలిసే ఈ డ్రామాకి తెరలేపినట్టుగా కనపడుతోంది క్లియర్గా. ఎందుకు బీజేపీ ఇన్వాల్వ్మెంట్ ఉందంటున్నా అంటే, ఈ మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పేరును తొలగించడానికి నిరసిస్తూ బుధవారం గోదావరి ఖని చౌరస్తాలో, సో ఏదైతే సరే ఈ మిగతాదంతా వదిలేసేయండి, ఈ మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పేరును తొలగించడానికి ఒక అంశం తెరపైకి వచ్చింది. సో ఈ అంశాన్ని, ఈ పేరు మహాత్మా గాంధీ పేరు మార్చడం మీద కాంగ్రెస్ శ్రేణులు వ్యతిరేకిస్తూ ఉన్నారు ఒక పక్కన. అలాగే దీనికి ఒక పేరు కూడా పెట్టడం జరిగింది. సో ఈ పేరు మార్పుకు సంబంధించి రాముని పేరును పెట్టడానికి, ఆ ఉపాధి హామీకి సంబంధించి రాముని పేరు మార్చడానికి బీజేపీ ఒక అనౌన్స్మెంట్ తీసుకురావడం జరిగింది. ఇప్పటి వరకు ఉపాధి హామీ పథకాల కింద నిధులు ఏవైతే వస్తూ ఉన్నాయో కేంద్ర ప్రభుత్వం దాదాపు 90% నిధులు రాష్ట్రానికి ఇచ్చేది. ఇంకో మిగతా 10% అనేది రాష్ట్రం భరించే పరిస్థితి ఉండే గతంలో. కానీ ఇప్పుడు మారుస్తూ 60% కేంద్రం ఇచ్చేటట్టు 40% రాష్ట్రాలు భరించాల్సిన పరిస్థితి. ఈ భారం మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వాల మీద పడే పరిస్థితి. సో వీటిని కూడా కప్పిపూడ్చే ప్రయత్నంగా బీజేపీ దీనికి సహకరించినట్టుగా కనపడతా ఉంది. ఈ నిరసనని
రెండు పార్టీలు అనుకునే ప్లాన్డ్గా చేసినట్టుగా కనపడతాం. ప్లాన్డ్ కానీ ఈ రెండు పార్టీలు ప్లాన్ చేసుకుని మీరు నువ్వు కొట్టినట్టు చేయి, నేను తిట్టినట్టు చేస్తా అన్నట్టుగా ఈ రెండు పార్టీలు ఇందాక వైఖరి మొత్తం చూస్తే హైట్ డ్రామా నలిచింది. మొత్తం రెండు పార్టీ ఆఫీసుల దగ్గర కూడా హైట్ డ్రామా, భారీ సెక్యూరిటీ, ఎస్ఐలు, సిఐలు, ఎస్పీలతో సహా పెద్ద బందోబస్తు, వందలాది పోలీసుల టీము, సో సిఆర్పిఎఫ్ బలగాలు, ఇవన్నీ కూడా మోహరించిన పరిస్థితి రెండు పార్టీ ఆఫీసుల దగ్గర. కేవలం వీటిని డైవర్ట్ చేసే క్రమంగానే దీన్ని చూడాల్సిన పరిస్థితి. ఎందుకంటే అసలు ఇప్పుడు సోనియా గాంధీ, రాహుల్ గాంధీకి ఊరట వస్తే ఇక్కడ తెలంగాణ ప్రజలకు ఒరిగేది ఏం లేదు. అది కాంగ్రెస్ నేతలుగా మీకేమన్నా ప్లస్ అవుతుందేమో, ఇది చూపించుకుని ఇంకొంచెం అక్కడ ఏదన్నా పలుకుబడి ఏర్పడే పరిస్థితి ఉంటుందేమో తప్పితే వాళ్ళు అధికారంలో కూడా లేరు. ఒకవేళ మీరు చేసేదో నిధులు వస్తాయేమో తెలంగాణకు అనుకోవడానికి, వాళ్ళ మెప్పు పొందడం కోసం చేసినట్టుగా ఉంది. కానీ నిరసన అంతా కూడా ప్లస్ ఇక్కడ డైవర్షన్ పాలిటిక్స్ నడిపించడానికి జరిగినట్టుగా ఉంది తప్పితే ఎక్కడా కూడా పొంతన లేకుండా ఈ నిరసన జరిగింది. అసలు మెయిన్ ఎజెండా ఏందో కూడా తెలియని పరిస్థితి. నిజంగా చాలాసేపు నేను వెళ్ళా, చాలాసేపు కూడా అక్కడ నిరసన ఎందుకు చేస్తున్నారనే క్లారిటీ కూడా లేని పరిస్థితి, సరైన ఎజెండా కూడా లేని పరిస్థితి కనపడతా ఉంది. ఏంటి అంటే ఈ నేషనల్ హెరాల్డ్ కేసులో అక్రమంగా మా మీద కేసులు మోపారు, దానికి రిజల్ట్ వచ్చింది ఈరోజు, ఇది చెప్పడానికి మేము నిరసన చేస్తున్నాం అంటున్నారు. అది అసలు చెప్పాల్సిన పని ఏంది? అది కోర్టులే తీర్పిచ్చినాయి కదా. సరే కోర్టే మీకు ఊరటొచ్చింది, ఇంకా చాలా కేసులు ఉన్నాయి వాళ్ళ మీద. ఇప్పుడు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ మీద ఇంకా చాలా కేసులు ఉన్నాయి, వాటికి సంబంధించిన రిజల్ట్ పెండింగ్లో ఉంది. ఇప్పుడు బీజేపీ వాళ్ళు ఏమంటారు, ఇది ఇక్కడితో క్లోజ్ అయ్యేది కాదు, ఇంకా చాలా ఉంది, ఇంకా చాలా కేసులు ఉన్నాయి, ఆడు కూడా చూద్దామని వాళ్ళు అంటున్నారు. ఏదో మీ రాజకీయ భవిష్యత్తు కోసం ఈరోజు తెలంగాణలో ఏదో పెద్ద హైటెన్షన్ నెలకొంది, హైటెన్షన్ క్రియేట్ చేసిరు అనేది ఇక్కడ క్లియర్గా అర్థమవుతా ఉంది. కొద్దిసేపటి క్రితం మన ముఖ్యమంత్రి గారు కూడా మాట్లాడడం జరిగింది. ఆయన కూడా చెప్తా ఉన్నాడు, వాళ్ళందరూ మేజర్లు, ఆ ఎమ్మెల్యేలు అందరూ మేజర్లే కదా, మీ పార్టీ ఎమ్మెల్యేలే కదా, మీ పార్టీ ఎమ్మెల్యేలు అని చెప్పుకోవడానికి కూడా నీకు లేదంటున్నాడు ఆయన. ఇప్పుడు ఏదైనా కానీ ఇప్పుడు ముఖ్యమంత్రి అట్లా చెప్తున్నాడు. రాజకీయంగా ఇంత దుర్భరమైన, ఇంత నికృష్టమైన పరిస్థితి ఎవరికైనా వస్తుందా? సొంత పార్టీ ఎమ్మెల్యేలనే మా వాళ్ళు కాదు అని మనం గతంలో చూసినాం. పిల్లలు నమ్ముకునేటోళ్ళను సంతలాల్లో వచ్చి పిల్లలు నమ్ముకున్నారని, కనీసం వాళ్ళు పేదరికం ఉండని నమ్ముకున్నారు అనుకున్నాం. మరి ఇప్పుడు వీళ్ళ విచిత్రం ఏందో, మేము మీ పిల్లలమే, మేము మీ వాళ్ళమే, వీళ్ళు అంటారు మీరు మా వాళ్ళు కాదని వాళ్ళు అంటారు. మీ వాళ్ళనే మీ వాళ్ళు కాదు అని అనుకునే పరిస్థితి ఎందుకు దాపురించింది? ఇంత సో మరి అది క్లారిటీ, ఇప్పుడు స్పీకర్ క్లారిటీ ఇవ్వాలి కదా దాని మీద. ఇప్పుడు గూగుల్లోనే మార్నింగే నేను ఒక వీడియో చేశాను, గూగుల్లో కొట్టినా కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యేలని వస్తున్నారు వాళ్ళందరూ. కాంగ్రెస్లోకి పార్టీ మారారు, పార్టీ మారిన ఎమ్మెల్యేలని వస్తుంది అది. మరి ఇంత క్లియర్గా ఇక్కడ ఓపెన్గానే కనపడుతున్నప్పుడు మళ్ళీ ముఖ్యమంత్రి స్థాయిలోని డ్రామా ఎందుకు? లేదు మీరు అఫీషియల్గా చెప్పలేకపోతున్నారు ఎందుకు? అనర్హత వేటు పడితే వాళ్ళు పార్టీ మారినా వేస్ట్, రేపు మళ్ళీ పోటీ చేయడానికి కూడా పనిచేయరు కాబట్టి. ఇప్పుడు దానం నాగేంద్రం మినిస్టర్ పదవి అడుగుతున్నాడు కాబట్టి, నాకు ఎమ్మెల్సీ కావాలి, మినిస్టర్ కావాలంటున్నాడు కాబట్టి ఇప్పుడు ఆయన హోల్డ్లో ఉంది. లేకపోతే ఆయన రాజీనామా చేయాల్సింది ఈ పాటికి. ఇప్పుడు 8 మందిలో మీరు ఎట్లయినా కానీ ఈ ఇద్దరు ఎవరైతే కడియం శ్రీహరి కానీ లేదా దానం నాగేంద్ర కానీ ఇద్దరు ఖచ్చితంగా వాళ్ళిద్దరు గనక అనర్హత వేటుకి గనక గురవకపోతే మాత్రం ఖచ్చితంగా ఇక్కడ అర్థమైపోతుంది ఇక్కడ ఏం జరిగింది, కుట్రపూరితంగా రాజకీయాలు చేస్తున్నారా లేదనేది. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు కూడా దానికి సమాధానం చెప్పలే. ముఖ్యమంత్రి గారు కూడా నాగేందర్ గారు చెప్తారు కదా, మీరు అడగండి చెప్తాం, మీరు అడిగింది అని చెప్పి దానం నాగేందర్ మాత్రం చెప్పడా. మిగతా వాళ్ళందరూ కూడా మీ పార్టీ వాళ్ళే అంటున్నాడు, కానీ దానం నాగేంద్ర మాత్రం పార్టీ మారేడా లేదా అనేది ఆయనే చెప్తాడా అంటున్నాడు ఆయన ముఖ్యమంత్రి. ఇప్పుడు దానం నాగేంద్ర గారు అఫీషియల్గా అనౌన్స్ చేస్తాడేమో, రాజీనామా చేసి అఫీషియల్గా అనౌన్స్ చేస్తాడేమో నేను పార్టీ మారినా అని. ఈ దోబూచులు ఇంతకాలం ఎందుకు? అనౌన్స్ చేయండి, మళ్ళీ ఉప ఎన్నికలకు వెళ్ళండి. మళ్ళీ మీకు అలవాటే కదా ఈ ఖర్చు, ప్రజాధనాన్ని వృధా చేయడానికి ముందుంటారు. మీరు ప్రజాధనాన్ని వృధా చేయాలనే దానికే ముందుంటారు. మళ్ళీ వెళ్ళండి, ఉప ఎన్నికకి వెళ్ళండి.
మళ్ళీ ఆడ కూడా రిగ్గింగ్ చేద్దాం, రిగ్గింగ్ చేసి మళ్ళీ గెలుద్దాం, మళ్ళీ ప్రజల మీద పీక్కు తిందాం. 200 కోట్లు ఆడ ఖర్చు పెడతాం, మళ్ళీ ప్రజల మీద 200 కోట్లు పీక్కోవాలి. ఇక అదే నియోజకవర్గ ప్రజలను పీక్కుని తింటారు ఇక కమిషన్ల పేరు మీద. ఇక ముఖ్యమంత్రి ఎట్లుంటే ఇక మిగతా వాళ్ళు ఎట్లుంటారు, ఇక అంతే, వాళ్ళు కూడా ఇక అంతే ఉంటుంది. సో ఇది పరిస్థితి. ఇప్పుడున్న పరిస్థితుల్లో డైవర్షన్ చేయడానికే ఈరోజు జరిగిన హైట్ డ్రామా మొత్తం కూడా డైవర్షన్ చేయడం కోసమే. ఎమ్మెల్యేల అనర్హత వేటు కావచ్చు, లేదా మహాత్మా గాంధీ ఉపాధి పథకం పేరు మార్చడం గురించి కావచ్చు, ఇదంతా కూడా డైవర్షన్ కోసమే. ఆ టాపిక్ని హైలైట్ చేయకూడదనే ఈ టాపిక్ని హైలైట్ చేయడానికి ట్రై చేశారు. ఇక్కడ విషయం ఏంటంటే అది బెడ్చి కొట్టింది అంతే. ఇట్లా ఉంది మన తెలంగాణలో ప్రభుత్వ తీరు, ప్రభుత్వ ఎమ్మెల్యేల తీరు, ప్రజాప్రతినిధుల తీరు. సో ఇప్పటికైనా కొంచెం ప్రజలు ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని మెలగాల్సిన పరిస్థితి వచ్చింది. ఏ పార్టీని నమ్మడానికి లేదు. 3 పార్టీలు అంతే ఉన్నాయి, దొంగలే ఉన్నారు 3 పార్టీలు. ఏ పార్టీ కూడా మంచిగా లేదు ఇక్కడ. సో ఇది ఇవాళ వీడియో. సో మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఓకే.